హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక చాలా కామన్ టాపిక్, అంటే చాలామంది అడిగే టాపిక్, చాలామంది పేషెంట్స్ అడుగుతారు దీని గురించి, ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. అదేంటంటే ఎంబ్రియో గ్లూ. సో చాలామంది ట్రాన్స్ఫర్స్ ఐవీఎఫ్కి వెళ్ళి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం మా ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి గ్లూ అనేది పెట్టారంట, మాకు కూడా కావాలి, గ్లూ అంటే అది పెట్టగానే అతుక్కుంటుందంట అని చాలా డౌట్స్ ఉంటాయి. సో చాలామంది దీని గురించి అడుగుతారు, మాకు పెట్టండి అది అని చెప్పి. సో అసలు ఇది ఎవరికి పెట్టాలి, అసలు ఇది ఏంటి అనేది దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎంబ్రియో గ్లూ అనేది ఒక బ్రాండ్ నేమ్ అండి. సో ఆ బ్రాండ్ అది వాళ్ళ గ్లూ అని చెప్పారు, కానీ దానిలో ఏమీ అతుక్కోవడం అంటే గ్లూ లాంటిది ఏమి ఉండదండి. అది ఒక ఎంజైమ్ బేసిక్లీ. సో నార్మల్గా ఏదైతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని రకరకాల ఎంజైమ్స్, రకరకాల స్టెప్స్ ఉంటాయి. అంటే వన్స్ ఎంబ్రియో లోపలికి వెళ్ళినప్పుడు ఈధర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కానీ లేదంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఎంబ్రియో వన్స్ యూట్రస్ లోపలికి వచ్చిందంటే అది ఫస్ట్ ఒక ప్లేస్ చూసుకొని అతుక్కోవడము, అండ్ అతుక్కున్న తర్వాత పెనట్రేషన్ అయిపోయి ఆ గర్భసంచి లోపలికి మదర్ బ్లడ్ వెజల్స్తోని కలిసి అదొక పిండం లాగా ఫామ్ అవుతుందండి. సో ఈ అతుక్కునే టైంలో చాలా రకాల రిసెప్టర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, చాలా రకాల ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఆ లోకల్ ఎన్వైరన్మెంట్ అంటే లోకల్ ప్లేస్ అంతా బాగుంది అన్నప్పుడే ఆ ఎంబ్రియో వెళ్ళి ఆ ఎంబ్రియో పొరకి అతుక్కుంటుంది. సో ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నార్మల్గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే, నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే రోజు పేషెంట్ పడుకున్న తర్వాత వాళ్ళు లైనింగ్ అంటే స్కాన్ చూసుకుంటూ ఒక చిన్న క్యాథెటర్లో ఎంబ్రియాలజిస్ట్ ఫస్ట్ ఎంబ్రియోని అంటే మీడియాలో ఆ ఎంబ్రియోస్ అనేవి ఉంటాయి, ఆ ఎంబ్రియో లోడ్ చేసుకొని మధ్యలో కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి పెడతారు సో దట్ ఎంబ్రియో కనిపించడానికి. దాని తర్వాత మళ్ళీ కొంచెం మీడియా అండ్ ఎయిర్ బబుల్స్ అలా వాళ్ళు ఎంబ్రియో అనేది లోడ్ చేసుకుంటారు. అలా లోడ్ చేసుకున్న ఎంబ్రియోని మెల్లిగా సర్వీక్స్ నుంచి స్కాన్ చూసుకుంటూ డిపాజిట్ చేయడం జరుగుతుందండి గర్భసంచి లోపలికి. సో అలా డిపాజిట్ చేసినప్పుడు అది వెళ్ళి అతుక్కోవడం అనేది మళ్ళీ న్యాచురల్గా అవ్వాలి. సో ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎంబ్రియో గ్లూ అనేది యూస్ చేస్తారు. ఎంబ్రియో గ్లూ అనేది ఏంటంటే అదొక ఎంజైమ్ అడిషన్ కంపౌండ్, అంటే అతుక్కోవడానికి అవసరమయ్యే చాలా ఎంజైమ్స్లలో ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ హైలూరోనిక్ యాసిడ్ అని అంటారు. సో ఈ హైలూరోనిక్ యాసిడ్ అనే ఎంజైమే ఈ ఎంబ్రియో గ్లూ అనే పేరుతోని మార్కెట్లోకి రిలీజ్ చేశారండి. సో ఈ ఎంబ్రియో గ్లూ అనే ఈ హైలూరోనిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే, అది ఒకవేళ ఆ లోపట బేబీ అతుక్కునే టైంలో ఎక్కువగా ఉన్నప్పుడు అది బేబీకి పొరకి మధ్యలో ఒక వెహికల్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ రిసెప్టర్స్ మీద అండ్ పొర మీద ఉన్న రిసెప్టర్స్ మీద రెండింటి మీద ఈ ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసి అతుక్కునేలానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒకటే కాదండి, దీంతోపాటు చాలా ఎంజైమ్స్ అనేవి అవసరం పడుతుంది ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్గా అతుక్కొని ముందుకెళ్ళడానికి. సో స్టడీస్ అంటే ఈ హైలూరోనిక్ యాసిడ్ అనే ఎంజైమ్ నార్మల్గా కూడా గర్భసంచి లోపట లేదంటే ఎగ్స్ లోపట అన్నిట్లో ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఈ బేబీ అతుక్కునే టైంలో ఇది కొంచెం ఎక్కువగా కనిపించింది చాలా స్టడీస్లో, యానిమల్స్ మీద లేదంటే హ్యూమన్ బీయింగ్స్ మీద చేసిన స్టడీస్లో ఈ ఎంజైమ్ అనేది ఆ గర్భసంచి లోపట అతుక్కునే వాళ్ళలో ఎక్కువగా కనిపించింది, ఎవరికైతే ప్రెగ్నెన్సీ అతుక్కోని వాళ్ళతో కంపేర్ చేస్తే. సో అందుకనే ఈ ఎంజైమ్ అనేది రిలీజ్ చేశారు, అండ్ దాంతో ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయని చాలా చెప్తున్నారు. సో చాలా స్టడీస్ చేశారు, ఆ స్టడీస్లో సక్సెస్ రేట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 5 to 10% సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది చెప్పారు. బట్ దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏమి ఉండవండి. ఎక్స్ట్రా కాస్ట్, అంటే దీనికి కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అందరికీ జనరల్గా అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి అడ్వైస్ చేయాలి అని చూస్తే, ఎవరికైతే మల్టిపుల్ ఫెయిలియర్స్ అయ్యాయి, ఆల్రెడీ ఐవీఎఫ్స్ అయ్యాయి, ట్రాన్స్ఫర్స్ అయ్యాయి బట్ 2-3 times ఫెయిల్ అయ్యాయి అన్న వాళ్ళకి, రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అన్న వాళ్ళకి ఇది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసి, సో ఈ ఎంబ్రియో ఏదైతే మనము నార్మల్ మీడియా తీసుకుంటామో దాని ప్లేస్లో ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఫస్టే ఒక డిష్లోకి తీసుకొని అందులో ఎంబ్రియోస్ అనేది కొంచెం సేపు పెడతారు. ట్రాన్స్ఫర్ చేసే ముందు కొన్ని నిమిషాల పాటు ఆ ఎంబ్రియోస్ని అలా పెట్టి దానిలోంచి మీడియా బదులు ఈ ఎంబ్రియో గ్లూ అనేది తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఎవరికైతే రిపీటెడ్ ఫెయిలియర్స్ అయ్యాయో వాళ్ళకి, లేదంటే ఎంబ్రియోస్ చాలా పువర్ క్వాలిటీ, తక్కువ క్వాలిటీలో ఉన్నాయి, అతుక్కునే ఛాన్సెస్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని సక్సెస్ రేట్ పెంచడానికి ఇది అడ్వైస్ చేస్తారు. సో నార్మల్గా అందరూ చేసుకోరాదా అంటే చేసుకోరాదు అని ఉండదండి, బట్ చేసుకున్నా కూడా అంటే మేజర్గా సక్సెస్ రేట్ అంటే డెఫినెట్ ప్రెగ్నెన్సీ 100% ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఛాన్స్ అయితే ఉండదండి దానివల్ల. సో నార్మల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అని చెప్తే, ఇన్ఫర్టిలిటీ అనేది 2 రకాలుగా డివైడ్ చేస్తామండి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు 1 year నుంచి కపుల్ ట్రై చేస్తున్నారు, రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా, కాండమ్స్ లాంటివి ఏం వాడకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు.
బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, అంటే అది ఈదర్ అబార్షన్ కావచ్చు, లేదంటే ఫుల్ టర్మ్ డెలివరీ, మొత్తం నెలలు నిండినాక డెలివరీ అవ్వచ్చు, అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇలా ఏమైనా అవ్వచ్చు. సో ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో చాలామంది కపుల్స్ వస్తుంటారండి, ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ఈజీగా వచ్చింది, బట్ మళ్ళీ రావట్లేదు, ఏంటి కారణాలు, ఏదై ఉండొచ్చు అని అడుగుతుంటారు. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కూడా 2 రకాలు ఉంటాయండి. మళ్ళీ ఒకటి ఏంటంటే కపుల్ ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కూడా చాలా కష్టంగా అయింది ఆర్ ట్రీట్మెంట్స్తో అయింది అన్నప్పుడు వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ట్రీట్మెంట్స్ కోసం వస్తుంటారు. బట్ ఇంకొక సెట్ ఆఫ్ కపుల్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎటువంటి టాబ్లెట్స్ ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోకుండానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ మళ్ళీ ట్రై చేస్తుంటే 4 years 5 years 10 years అని చాలామంది వస్తుంటారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. సో ఇలాంటి వాళ్ళు చాలా యాంగ్షియస్గా ఉంటారు, అసలు ఏంటి ప్రాబ్లం, మాకు ఫస్ట్ టైం చాలా ఈజీగా అయింది, ఇప్పుడు ఎందుకు ఇంత కష్టం అవుతుంది అనేది చాలా వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో ఈ కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చి ఉండొచ్చండి. సో అదేంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి యంగ్ ఏజ్లో ఉంటారు, అండ్ ఒక 5 years 6 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఏజ్ పెరగడం వల్ల కూడా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందరికీ తెలిసింది ఏంటంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి, అంటే మగవాళ్ళలో అండ్ ఆడవాళ్ళలో కూడా. వయసు పెరుగుతున్నప్పుడు ఎగ్ నెంబర్ తగ్గుతుంది, క్వాలిటీలో ఇష్యూస్ కనిపిస్తాయి, సో దానివల్ల ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ ఆల్సో మగవాళ్ళలో ఈవెన్ దో వాళ్ళకి ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి నెంబర్లో అంత చేంజ్ లేకపోయినా కూడా ఆ స్పర్మ్లో DNA డ్యామేజ్ అనేది, ఆ స్ప్లిట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయండి. సో ఇలా ఏజ్ వల్ల ప్రాబ్లం, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీ 20sలో లేదంటే లేట్ 20sలో వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ 30sలో ప్లాన్ చేస్తున్నప్పుడు స్టడీస్ అన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి, అంటే 25కి ప్రెగ్నెన్సీ రావడం అంత ఈజీగా కాదు, 35కి రావడం అనేది చాలా స్టడీస్ చెప్పారు. సో అది ఏమైనా కాజ్ అనేది చూసుకోవాలండి. అది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బరువు. సో నార్మల్గా ఏజ్ పెరుగుతున్నప్పుడు వయసు బరువు కూడా పెరగడం చూస్తుంటాము. సో ఫస్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ యంగ్ ఏజ్లో వాళ్ళు అంత ఓవర్ వెయిట్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ రావడము, అండ్ ఏజ్ రిలేటెడ్ ఆ వెయిట్ గెయిన్ కూడా ఉండడం వల్ల దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తుంటామండి. సో బరువు పెరుగుతుంటే కూడా ఎగ్ని సరిగ్గా పెరగనివ్వదు, అండ్ ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. ఇంకొకటి, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఎస్పెషలీ సిజేరియన్ సెక్షన్ చేశారు ఫస్ట్ టైం అన్నప్పుడు, ఆ సిజేరియన్ ఎక్కడైతే ఆ స్కార్ ఉంటుందో అక్కడ ఒక్కొక్కసారి కుట్లు సరిగ్గా అతుక్కోకపోతే ఒక డిఫెక్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ డిఫెక్ట్లో వాటర్ చేరడము, ఆ డిఫెక్ట్ని ఇస్త్మోసీల్ అంటారండి. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవాలి. సో అందులో వాటర్ చేరినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ లైనింగ్ పెరిగే టైంకి ఆ వాటర్ అనేది పైకి వెళ్ళి ఆ వాటర్ బేబీని అతుక్కోనివ్వకుండా చేస్తుంది. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో ఎస్పెషలీ ఇదే ఆఫ్టర్ డెలివరీస్ వాళ్ళకి ట్యూబల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా స్టడీస్లో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇదర్ నార్మల్ డెలివరీ లేదంటే సెక్షన్ తర్వాత ట్యూబల్ బ్లాక్స్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవాలి. సో ట్యూబ్ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేసుకొని చూస్తాము. సో ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఆ డెలివరీ రిలేటెడ్, ఆ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆ టైంలో ఉన్న రావచ్చు, లేదంటే డెలివరీ టైంలో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. సో ఇలా ఇంకా అది కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మైల్డ్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి అది ట్రీట్మెంట్ తీసుకునేంత అవసరం రాకపోవచ్చు, బట్ అది ఏజ్ రిలేటెడ్ ఆర్ అలా పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఇంకొక 5 years 6 yearsకి ఆ మైల్డ్ ప్రాబ్లమ్స్ అనేది సివియర్ కావచ్చండి. సో దానిలో ఏంటంటే ఒక్కొక్కసారి చిన్నగా ఎండోమెట్రియాసిస్ లైట్గా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అంత ఇష్యూ ఉండదు ప్రెగ్నెన్సీ రావడానికి. ఒకవేళ అదే ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ ఎండోమెట్రియాసిస్ అనేది సివియర్ అవ్వచ్చు, సో దానిలో మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం కావచ్చు. సో ఇలా ఏమన్నా ఆ ఫస్ట్ టైం ఆ మైల్డ్ ప్రాబ్లమ్స్ మనము అది అబ్జర్వ్ చేయలేకపోయాము, అంత అవసరం పడలేదు, అలాంటివి ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ చూసినప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ట్యూబ్లో ప్రాబ్లమ్స్, ఇలా ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది బట్ స్టిల్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ట్రై చేస్తున్నారు, 1-2 years అవుతుంది ఇంకా రావట్లేదంటే మాత్రం వాళ్ళు ఒకసారి ఇవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవాల్యుయేషన్లో ఏమైనా ఇష్యూస్ కనిపిస్తే వాళ్ళకి దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఇష్యూస్ లేకపోతే అట్లీస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాగా చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇదండి, మీరు కనుక ఈ సమస్యతో బాధపడితే సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలి బట్ స్టిల్ రావట్లేదు అన్నప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టయితే ఒకసారి ఇవాల్యుయేషన్ చేసి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.